Hi children, this is Srinivas Rao, IT and CT trainer, APS WRS School, Adutakkilapadu. Okay, today we are discussing debugging programs in CT algorithms. ఓకే అంటే సిటీ అల్గారిథమ్స్లో మనం డీబగ్గింగ్ ప్రోగ్రామ్స్ అనే టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళినట్టే డీబగ్గింగ్ డీబగ్గింగ్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఓకే, we learned her several computational skills like completing a task by following directions, breaking the task into similar parts, algorithms, and loops. Now that we know all these skills, we can easily perform the task given to us. But we are all humans and we are bound to make mistakes, which can cause a problem in the algorithm. ఓకే, అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ని ఒక టాస్క్ని మనం కంప్లీట్ చేయాలంటే మనకు ఇచ్చిన డైరెక్షన్స్లో మనం ఆ టాస్క్ని ఏం చేస్తామంటే దాన్ని స్మాలర్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని దానికి అల్గారిథమ్స్ రాసుకొని దాన్ని లూప్స్గా డివైడ్ చేసుకొని దాన్ని మనం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకోసం మనకి ఈజీగా ఉండటం కోసం అలా డివైడ్ చేసుకొని చేస్తాం. అయితే ఇక్కడ మనం ఏంటంటే హ్యూమన్స్ కాబట్టి మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు అక్కడ ప్రాబ్లం అనేది రేజ్ అవుతుంది అది అల్గారిథంలో. అయితే మనకి ఆ ప్రాబ్లం అనేది రేజ్ అవుతుంది, అది కంప్లీట్ కాదు ఆ టాస్క్ అనేది. కాబట్టి అక్కడ ప్రాబ్లం అనేది అయితే దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ అల్గారిథమ్స్ ఆర్ నోన్ యాజ్ బగ్స్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద అండ్ ఫిక్సింగ్ దీస్ బగ్స్ ఈజ్ కాల్డ్ డీబగ్గింగ్. అంటే ఇలా ప్రాబ్లం రేజ్ అవుతుందని చెప్పాం కాబట్టి అక్కడ ప్రాబ్లం ఎక్కడైతే అల్గారిథంలో మనకి రేజ్ అవుతుందో దాన్ని ఏమంటామంటే బగ్ అంటాం. అలాంటి బగ్స్ని మనం ఎక్కడ ఆ బగ్ అనేది ఎక్కడ ఉందనేది ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేయడానికి చేసే ఈ ప్రాసెస్ని మొత్తాన్ని మనం ఏమంటామంటే డీబగ్గింగ్ అంటాం. ఓకే, అయితే ఈ ప్రాసెస్ ఏంటంటే చాలా సింపుల్ అల్గారిథం అనమాట. అయితే డీబగ్గింగ్ అనేది అలా దాన్ని డీబగ్గింగ్ అంటాం. ఇప్పుడు డీబగ్గింగ్ అంటే ఏంటి అర్థమైందా? అంటే మనకి ఏదైనా మనం ఒక టాస్క్ కంప్లీట్ చేసేటప్పుడు ఒక అల్గారిథంలో మనకి ఎక్కడ ప్రాబ్లం అయితే వస్తుందో ఆ వచ్చిన ప్రాబ్లంని మనం ఏమంటాం బగ్ అంటాం. ఆ బగ్ని మనం ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేస్తే ఆ బగ్ని క్లియర్ చేసేస్తే ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం డీబగ్గింగ్ అని అంటాం. ఓకే, అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూసినట్టే బటర్ఫ్లై అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఫ్లవర్ అనేది ఉంది. ఓకే, ఈ బటర్ఫ్లై అనేది ఈ ఫ్లవర్ దగ్గరికి ఎలా వెళ్ళింది అనేది ఇక్కడ అల్గారిథం ఇచ్చారు చూడండి. స్టెప్ 1 రైట్కి మూవ్ అయింది, 1 స్టెప్. స్టెప్ 2 ఇంకో స్టెప్ రైట్కి మూవ్ అయింది. స్టెప్ 3 జంప్ అయింది, మళ్ళీ ఇంకో స్టెప్ ఇక్కడికి వచ్చింది అన్నాడు. స్టెప్ 4 డౌన్కి వెళ్ళింది అన్నాడు. కానీ ఇది ఇచ్చిన అల్గారిథం. అయితే ఇక్కడ మనకు చూసినట్టయితే ఇది ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత పైకి వెళ్ళాలి. ఇది ఎక్కడికి వెళ్ళింది, కిందకి వెళ్ళింది. ఇప్పుడు మనకి ఇలా స్టెప్ వైజ్గా అబ్జర్వ్ చేసినట్టే మనకు ప్రాబ్లం ఎక్కడ ఉందనేది ఐడెంటిఫై చేసాం. స్టెప్ 3 అయిపోయిన తర్వాత అది కిందికి రాకూడదు, పైకి వెళ్ళాలి అనేది అర్థమైపోయింది. మన బగ్ అనేది ఇక్కడ ఉందనేది అర్థమైపోయింది. కాబట్టి దీనికి సొల్యూషన్ చూసినట్టయితే మనం ఏం చేస్తాం, అలా స్టెప్స్ రాసినప్పుడు అల్గారిథం రాసినప్పుడు ఇలా రైట్కి మూవ్ అయిందని ఇక్కడ దాకా రాస్తాం, యాజ్ ఇట్ ఈస్గా స్టెప్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ కిందికి వచ్చేసింది, దూరంగా వచ్చింది, దానికి దూరంగా రాకూడదు, దగ్గరికి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలి. కాబట్టి అది పైకి వెళ్ళాలి అనేది ఇస్తాం మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ కిందకి వచ్చింది, ఇక్కడ వచ్చినట్టే మనకి రైట్కి సేమ్ రైట్కి మూవ్ అవ్వాలి, రైట్కి మూవ్ అవ్వాలి, రైట్కి మూవ్ అవ్వాలి, ఇక్కడికి సేమ్ వచ్చేసింది. తర్వాత ఇక్కడి నుంచి ఇందాక దాంట్లో మనకి ఇచ్చిన అల్గారిథంలో ఏముంది, కిందకి వచ్చిందని ఉంది, కానీ అది ఎక్కడికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి అని ఉంది. అంటే ఇక్కడ చూడండి, అప్పుడు డైరెక్షన్ అనేది యారోకి పైకి ఇచ్చాం, అంటే పైకి వెళ్ళాలి అని. అంటే యారో డైరెక్షన్ ఎటుంటే అది అటు మూవ్ అవ్వాలని ఇక్కడ మీనింగ్. ఓకే, ఇది ఏమైంది, ఇక్కడ పైకి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ దీనికి కావాల్సిన గోల్ని ఇది రీచ్ అయింది కాబట్టి ఇక్కడ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది, అంటే ఇక్కడ బగ్ అనేది క్లియర్ అయిపోయింది. ఓకే, అయితే ఇక్కడ అల్గారిథంలో మనకి ఇలా వచ్చిందని చేసాం. అయితే అల్గారిథంని మనం లూప్స్గా డివైడ్ చేసుకొని మనం సొల్యూషన్ అనేది డీబగ్గింగ్ అనేది చేయొచ్చు.
అయితే ఇక్కడ డీబగ్గింగ్ ఏంటంటే టోటల్గా ప్రాసెస్ అంతా మనం అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాం. అయితే ఇలా కాకుండా కొన్ని లూప్స్గా డివైడ్ చేసుకొని ఆ లూప్ వైజ్గా మనం డివైడ్, ఎందుకంటే ఇది చిన్నది కాబట్టి అల్గారిథం తక్కువ ఉంది కాబట్టి ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలిగాం. అలాగే కొంచెం పెద్ద అల్గారిథమ్స్ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు మనం ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం, లూప్స్గా డివైడ్ చేస్తాం. అప్పుడు లూప్ వైజ్గా మనం దాన్ని డీబగ్గింగ్ చేసుకుంటూ వస్తాం. అప్పుడు మనకేంటంటే ఈజీ అవుతుంది, బగ్ ఎక్కడ ఉందనేది ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. అందుకోసం ఇక్కడ డీబగ్గింగ్ ద లూప్ అనేది ఇక్కడ మనం చేస్తాం అనమాట. అంటే లూప్స్గా డివైడ్ చేసిన దాన్ని డీబగ్గింగ్ చేయటం, అంటే లూప్స్లో ఎలా డీబగ్గింగ్ చేయాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనకి ఇక్కడ స్టార్ట్ అన్నాం, అంటే ఇది ఎక్కడ ఉంది, ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఎక్కడికి రావాలి, ఇది ఇక్కడికి రాకూడదు. మనకి ఇచ్చిన కండిషన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టే వాడు ఏమి ఇచ్చాడంటే బటర్ఫ్లై అనేది ఈ 3 ఫ్లవర్లో ఉన్న హనీని మాత్రమే తీసుకోవాలి. ఈ బాక్స్లో, ఈ రెడ్గా ఉన్న ఈ బాక్స్లోకి వచ్చేసరికి ఇక్కడ ఒక నాటీ బాయ్ వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు, ఈ వచ్చే బటర్ఫ్లైని క్యాచ్ చేద్దామని. ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు, ఇక్కడ బటర్ఫ్లై కానీ వచ్చిందంటే దాన్ని క్యాచ్ చేసేస్తాడు ఇక్కడ ఉన్న బాయ్. కాబట్టి ఈ బాక్స్లోకి బటర్ఫ్లై అనేది రాకూడదు. దీనికి ఇది మనకి కావాల్సిన ప్రాసెస్. అయితే దీనికి అల్గారిథం ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం మనం. అల్గారిథం ఏమి ఇచ్చాడంటే ఇక్కడ చూడండి, స్టెప్ 1 కిందకి రావాలి, స్టెప్ 2 కిందకి రావాలి, స్టెప్ 3 ఈట్ చేయాలి. ఓకే, అయితే ఇక్కడ చూడండి మనం అది కరెక్ట్ ఉందో చూద్దాం, లేదో చూద్దాం. స్టెప్ 1 కిందకు వచ్చింది, స్టెప్ 2 కిందకు వచ్చింది, స్టెప్ 3 ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఈట్ చేయాలన్నాం కదా. ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఫ్లవర్ ఉంది కాబట్టి ఇక్కడ ఈట్ చేసేసింది హనీని, దీంట్లో ఉన్న హనీని ఆ బటర్ఫ్లై తీసేసుకుంది, తినేసింది. తర్వాత స్టెప్ 3 వరకు అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం ఒకసారి మళ్ళీ ఏమి ఇచ్చాడు అల్గారిథంలో. స్టెప్ 4 చూడండి, రైట్కి మూవ్ అవ్వాలి, స్టెప్ 5 ఈట్ చేయాలి, అలాగే స్టెప్ 6 రైట్కి మూవ్ అవ్వాలి, స్టెప్ 7 ఈట్ చేయాలి, తర్వాత స్టెప్ 8 రైట్కి మూవ్ అవ్వాలి అని ఇచ్చాడు. అది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. స్టెప్ ఇక్కడికి వచ్చేసింది, ఈట్ చేసేసింది అన్నాం. స్టెప్ 4 రైట్కి మూవ్ అవ్వాలి, తర్వాత స్టెప్ 5 ఈట్ చేయాలి, ఇక్కడ ఈట్ చేసేసింది. తర్వాత స్టెప్ 6 రైట్కి మూవ్ అవ్వాలి, స్టెప్ 7 ఏం చేయాలి, ఈట్ చేయాలన్నాం, ఈట్ చేసేసింది. స్టెప్ 8 రైట్కి మూవ్ అవ్వాలి అని ఇచ్చాడు. కాబట్టి రైట్కి మూవ్ అయితే ఏమొచ్చింది, ఈ లాస్ట్ బాక్స్లోకి వచ్చేసింది. లాస్ట్ బాక్స్లోకి వచ్చేసిందండి. ఈ రెడ్ బాక్స్లోకి వచ్చిందంటే ఇక్కడ ఏమంటాడు, మనం ఏం చెప్పాం, ఇక్కడ ఒక బాయ్ ఉన్నాడు, దాన్ని క్యాచ్ చేద్దామని రెడీగా ఉన్నాడు. కాబట్టి ఇది సేఫ్ కాదు ఇక్కడికి రావటం అనేది, కానీ ఇది ఇక్కడికి వచ్చేసింది. ఓకే, కాబట్టి ఇది సేఫ్గా ఉండాలంటే ఇక్కడికి రాకూడదు. ఓకే, ఇది ప్రాబ్లం అనేది ఇక్కడ ఉంది. స్టెప్ 7 తర్వాత ఇక్కడికి రావటం అనేది ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ బగ్ అనేది ఎక్కడ ఉందనేది మనం ఐడెంటిఫై చేసేసాం. ఓకే, కాబట్టి స్టెప్ 7 తర్వాత అది స్టెప్ 8లోకి వెళ్ళటం అనేది ప్రాబ్లం. ఓకే, అయితే ఇక్కడ దీన్ని ఈ మొత్తం అల్గారిథం లూప్స్గా డివైడ్ చేసి చూద్దాం ఇక్కడ ఒకసారి మనం. అయితే లూప్స్ చూసినట్టే మనకేంటి 2 టైమ్స్ అని ఇచ్చాడు. ఏంటి, స్టెప్ 1 అనేది 2 టైమ్స్ జరగాలి. ఓకే, స్టెప్ 1 ఏంటి, కిందకి రావటం 2 టైమ్స్ జరగాలి. స్టెప్ 2 ఏంటి, ఈట్ చేయాలి అని అన్నాం. ఇందాక మనం చూసాం కదా, కిందకి రావటం అనేది 2 టైమ్స్ జరిగింది, కిందకి రావటం అనేది 1 2 టైమ్స్ జరిగింది. స్టెప్ 2లో ఈట్ చేసేసాం, అంటే ఫస్ట్ లూప్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత సెకండ్ లూప్ చూద్దాం. సెకండ్ లూప్ ఏంటి, ఇక్కడ 3 టైమ్స్ జరగాలి. ఏంటి, స్టెప్ 1 అనేది 3 టైమ్స్, అంటే రైట్కి మూవ్ అవడం అనేది 3 టైమ్స్ జరగాలి. అయితే ఈట్ అనేది జరగాలి. రైట్కి మూవ్ అయిన తర్వాత వెంటనే ఏం చేయాలి, ఈట్ అనేది జరగాలి. అంటే మూవ్ అవ్వాలి, ఈట్ జరగాలి. ఇది ఎన్నిసార్లు జరగాలి, ఈ ప్రాసెస్ 3 టైమ్స్ జరగాలి. చూద్దాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది, రైట్కి మూవ్ అవటం అనేది జరిగింది, ఒకసారి ఈట్ చేయాలి, ఒకటి అయిపోయింది. మళ్ళీ రిపీట్ సెకండ్ టైం, రైట్కి మూవ్ అయింది, ఈట్ చేసింది, మళ్ళీ రిపీట్ థర్డ్ టైం అంటే లాస్ట్లోకి వచ్చేసాం, అంటే 8th స్టెప్లోకి వచ్చేసాం. కాబట్టి బగ్ అనేది ఇక్కడ వచ్చేసినట్టు. అంటే ఎందుకు, ఇక్కడ బాయ్ అనేది ఉన్నాడు కదా క్యాచ్ చేయడానికి, ఇది సేఫ్ కాదు. ఈ ప్లేస్ రెడ్ ప్లేస్, ఈ రెడ్ కలర్ ఉన్న ప్లేస్ సేఫ్ కాదు. కాబట్టి ఇది రాంగ్, అంటే థర్డ్ టైం అనేది మూవ్ అవటం అనేది రాంగ్. ఓకే, కాబట్టి మనకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు మనకి అల్గారిథం ఎలా రాయొచ్చో చూద్దాం. ఓకే, ఈ లూప్స్కి అల్గారిథం అనేది ఎలా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి అల్గారిథం ఎలా రాస్తున్నాం. స్టెప్ 1 అనేది ఏం జరగాలన్నాం, కిందకి రావాలి, ఈట్ చేయాలి. అంటే కిందకి ఎన్నిసార్లు రావాలి, 2 టైమ్స్ అన్నాం, రిపీట్ 2 టైమ్స్. కాబట్టి 2 టైమ్స్ కిందకి వచ్చింది,
ఈడ్ చేసేసింది. ఫస్ట్ లూప్ కరెక్ట్గానే ఉందని చెప్పాము ఇందాక కూడా, కాబట్టి ఇది ఓకే, ఇందులో ప్రాబ్లం ఏం లేదు. సెకండ్ లూప్ చూసినట్టే మనకి 2 టైమ్స్, ఇందాక 3 టైమ్స్ అని ఇచ్చాం, ఇప్పుడు ఏం చేసాం 2 టైమ్స్ అన్నాం. 2 టైమ్స్ అన్నప్పుడు ఇందులో మనకు ప్రాబ్లం ఉంది. ఇందాక 3 టైమ్స్ అన్నప్పుడు ప్రాబ్లం వచ్చింది మనకి, చూద్దాం ఇప్పుడు ప్రాబ్లం క్లియర్ అయిందో లేదో చెక్ చేద్దాం. 2 టైమ్స్ అన్నాం, ఇప్పుడు 2 టైమ్స్ అన్నాం కాబట్టి ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టెప్ రైట్కి మూవ్ అవ్వాలి, ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఫస్ట్ స్టెప్ రైట్కి మూవ్ అయ్యాం. తర్వాత ఏం చేయాలన్నాం, సెకండ్ స్టెప్ ఈడ్ చేయాలన్నాం, 1 టైం అయిపోయింది. తర్వాత సెకండ్ టైం ఏంటి, మళ్ళీ రైట్కి మూవ్ అవ్వాలి, ఈడ్ చేయాలి, 2 టైమ్స్ అయిపోయింది. 2 టైమ్స్ అయిపోయింది కాబట్టి ఇక మూవింగ్ అనేది ఉందా, లేదు, కాబట్టి ఇందులోకి వెళ్ళిందా, వెళ్ళలేదు. ఈ రెడ్ కలర్ బాక్స్లోకి అది వెళ్ళలేదు కాబట్టి అది సేఫ్గానే ఉంది. కాబట్టి మనకి ఇప్పుడు బగ్ని ఎలా క్లియర్ చేయాలి అనేది అర్థమైందా మీకు? ఓకే, అదనమాట. అంటే మనకి ఆ ప్రాబ్లం అనేది, ఆ బగ్ అనేది ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసి దాన్ని సొల్యూషన్ అనేది మనం రాయాలి. దీన్నే ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం డీబగ్గింగ్ అంటామని చెప్పుకున్నాం. అర్థమైందా డీబగ్గింగ్ అనేది ఎలా చేయాలో? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూసినట్టే కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. నేను ఇప్పుడు మీకు వర్క్ ఇస్తున్నాను, మీరేం చేస్తారంటే ఇప్పుడు ఈ వర్క్ మీరు ఈ క్వశ్చన్స్ నోట్ చేసుకొని మీ నోట్బుక్లో దీనికి సొల్యూషన్ అనేది రాసి మీ స్కూల్ గ్రూప్స్లో దాన్ని పోస్ట్ చేయండి. మీ ఐటీసీటీ ట్రైనరు దాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టే డిబగింగ్ ద ఫాలోయింగ్ అల్గారిథమ్స్ రూల్స్ ఇచ్చాం. ఫస్ట్ రూల్స్ ఏంటంటే ఇక్కడ 2 అల్గారిథమ్స్ ఇస్తాం, మీకు ఆ రెండింటికి అల్గారిథమ్ అనేది మీరు రాయాలి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, యూ కెన్ యూజ్ అప్ అంటే అప్కి వెళ్ళాలి, అప్ డైరెక్షన్ ఇది ఉంటే యారో పైకి వెళ్ళాలి, డౌన్ ఉంటే కిందికి రావాలి, లెఫ్ట్ యారో ఉంటే లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్ యారో ఉంటే రైట్కి వెళ్ళాలి. ఇలా వీటిని రిపీట్ చేసుకుంటూ అప్ యారో, డౌన్ యారో, రైట్ యారో, లెఫ్ట్ యారో వీటిని యూజ్ చేసుకొని వీటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చు. అయితే ఈ బటర్ఫ్లై అనేది ఏం చేయాలంటే ఈ రెడ్ కలర్ డేంజర్ జోన్ ఉంది కదా, దీన్ని వదిలేయాలి, ఈ ప్లేస్లోకి రాకూడదు, ఇది డేంజర్ జోన్ కాబట్టి ఇది ఈ ప్లేస్లోకి రాకుండా ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అని ఉందా, ఇక్కడి నుంచి ఈ ఫ్లవర్ దగ్గరికి రావాలి, ఈ ఫ్లవర్ దగ్గరికి వచ్చి ఈ ఫ్లవర్లో ఉన్న హనీని ఈట్ చేయాలన్నమాట. ఇది ఈ మొత్తం ప్రాసెస్ని మినిమం స్టెప్స్ అంటే తక్కువ స్టెప్స్ వచ్చేటట్టుగా మీరు కంప్లీట్ చేయాలి. ఎక్కువ స్టెప్స్ రాకూడదు, వీలైనన్ని తక్కువ స్టెప్స్లో ఇది ఇక్కడి నుంచి ఈ ఫ్లవర్ దగ్గరికి చేరాలి. ఓకే, దానికి మీరు అల్గారిథం అనేది రాయండి. ఓకే, రాసేసి మీ స్కూల్ గ్రూప్లో పోస్ట్ చేయండి. అలాగే సెకండ్ది చూసినట్టే ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ స్టార్ట్ అన్నప్పుడు ఇదేమవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్లవర్స్ 2 ఫ్లవర్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ 2 ఫ్లవర్స్లోకి ఉన్న హనీని తీసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, బట్ ఈ డేంజర్ జోన్లోకి అది వెళ్ళకూడదు. ఓకే, డేంజర్ జోన్లోకి వెళ్ళకూడదు. ఈ 2 ఫ్లవర్స్లో ఉన్న హనీని తీసుకోవాలి, అది ఒక ఫ్లవర్ కాదు, 2 ఫ్లవర్స్లో ఉన్న హనీని తీసుకోవాలి. ఓకే, కాబట్టి మీరు అది ఎలా చేయాలి ప్రాసెస్ అనేది తక్కువ స్టెప్స్ వచ్చేటట్టుగా మీరు దానికి సొల్యూషన్ అనేది రాయండి. ఓకే, రాసిన తర్వాత ఏం చేస్తారు, మీరు వాటిని మీ స్కూల్ గ్రూప్లో పోస్ట్ చేయండి. మీ ఐటీసీటీ ట్రైనరు వాటికి అబ్జర్వ్ చేసి ఏమన్నా సజెషన్స్ ఏమన్నా కావాలంటే మీకు ఇస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీ ఐటీసీటీ ట్రైనర్ని కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవచ్చు. ఓకే చిల్డ్రన్, అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఓకే, థ్యాంక్ యూ.